If 2, 0, 0, 1, 4, 5 and 0, C are concyclic, then find C అన్నాడు. కాన్సైక్లిక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సర్కిల్ మీద ఒకే సర్కిల్ మీద ఉన్నాయి పాయింట్స్ అన్ని కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయి పాయింట్స్ ABCD నాలుగు పాయింట్లు కూడా ఒకే సర్కిల్ మీద ఉన్నాయి. ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇఫ్ A B C D ఆర్ కాన్సైక్లిక్ ఆల్రెడీ ఇచ్చేస్తే దెన్ ఫైండ్ ద C వాల్యూ అన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి లెట్ A 2, 0 B 0, 1 C 4, 5 D 0, C ఆర్ కాన్సైక్లిక్ సో ఇప్పుడు మనకి ఈ నాలుగు పాయింట్స్ కూడా ఒకే సర్కిల్ మీద ఉంటే కాన్సైక్లిక్ అంటే ఏంటంటే 4 points are lie on the same circle. 4 points are lie on the same circle. This is called the concyclic. If 3 or more points are lie on the same circle, it is called the concyclic. So ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c equal to 0 is the equation of circle. X² + y² + 2gx + 2fy + c equal to 0 is the equation of circle. మనం తీసుకున్న ఇవ్వడు let x² + y² + 2gx + 2fy + c equal to 0 is equation 1 is the equation of circle అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వశ్చన్ లో ఇచ్చినటువంటి పాయింట్స్ ఇఫ్ A 2, 0 lie on the circle 1 అంటే ఇప్పుడు మనకి A 2, 0 అనేది సర్కిల్ మీద ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇది x కోఆర్డినేట్ ఇది y కోఆర్డినేట్ కాబట్టి ఇక్కడ నీకు x ఉన్న చోట 2 పెట్టుకోవాలి y ఉన్న చోట 0 పెట్టుకోవాలి. సో 2² + 0² + 2g of 2 + 2f of 0 + c equal to 0. సో ఇప్పుడు మనకి 2g of 2 అంటే 2 2s 4g plus 2f of 0 అంటే 0 2f of 0 అంటే 0 plus c plus 2² అంటే 4 which is equation 2. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ A 2, 0 passes through the equation 1, then the equation is 2g plus 4g plus c plus 4 equal to 0 which is equation 2 వచ్చింది. అలాగే నెక్స్ట్ if b 0, 1 lies on equation 1 0, 1 అనేది lies on equation 1 0, 1 అనేది equation 1 మీద ఉంటే 0, 1 అనేది equation 1 మీద ఉంటే x ఉన్న చోట 0 పెట్టుకోవాలి y ఉన్న చోట 1 పెట్టుకోవాలి. x ఉన్న చోట 0 పెట్టుకోవాలి y ఉన్న చోట 1 పెట్టుకోవాలి. x ఉన్న చోట 0 పెట్టుకోవాలి y ఉన్న చోట 1 పెట్టుకోవాలి. x ఉన్న చోట ప్లస్ 1² అంటే 1 0² plus 1² plus 2g of 0 plus 2f of 1 plus c equal to 0. So 0² plus 1² plus 2g of 0 plus 2f of 1 plus c equal to 0 అవుతుంది. సో 2g of 0 అంటే 0 2f of 1 అంటే 2f. సో 0 plus 2f plus c 1² అంటే 1 so plus 1 equal to 0 which is equation 3. Next step lo if c fourth point 4, 5 lies on equation 1 which implies ఇది x ఇది y అంటే 4² plus 5² plus 2g of 4 plus 2f of 5 plus c equal to 0. so 2 4s 8g అంటే 8g plus 2f of 5 అంటే 10f plus c plus 5 square అంటే 25 4 square అంటే 16 25 plus 16 అంటే 41
25 plus 16 అంటే 41. సో 41 ఈక్వల్ టు 0 విచ్ ఇస్ ఈక్వేషన్ 4. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు ఈ చాప్టర్లో ఉన్నటువంటి 10 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్లో కూడా 2 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ కానీ 4 పాయింట్స్ కానీ ఇస్తాడు ప్రతి క్వశ్చన్లో కూడా. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రెండు ఇక్కడ వరకు సేమ్, తర్వాత మనకి ఒకవేళ 4 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వరకు సేమ్, మూడింట్లో కూడా సేమ్. షో దట్ ఇట్ ఈస్ కాన్సైక్లిక్ అన్నా ఇదే సేమ్ అన్నమాట. షో దట్ ఇట్ ఈస్ కాన్సైక్లిక్ అన్నా సేమ్ అన్నమాట, ఇక్కడ వరకు సేమ్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి మనం అంటే 2 - 3 చేస్తే ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 3 అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉన్న కోసం చెప్తున్నాను. 2 - 3 చెప్పి. సో ఈక్వేషన్ 2 అంటే 4g + 0 4g + 0 + c + 4 = 0. అలాగే -3 అంటే ఇక్కడ ఇది థర్డ్ ఈక్వేషన్ 0 + 2f 0 + 2f + c + 1 = 0 = 0. సో ఇది మైనస్ సింబల్స్ మాత్రమే వీటిలో. 4g - 0 అంటే 4g -2f 4 - 1 అంటే 3 = 0. సో విచ్ ఇస్ ఈక్వేషన్ 5. అంటే ఏ సమ్లో అయినా సరే 2 - 3 కానీ 3 - 2 కానీ చేయాలి. ఏ సమ్లో అయినా సరే 2 పాయింట్స్ ఇచ్చినా 3 పాయింట్స్ ఇచ్చినా సరే 4 పాయింట్స్ ఇచ్చినా సరే ఏ సమ్లో అయినా సరే 2 - 3 చేయాలి. 2 - 3 కానీ లేదా 3 - 2 కానీ చేయాలి. 3 - 2 కానీ చేయాలి. ఓకేనమ్మా. ఏ సమ్లో అయినా సరే 2 - 3 కానీ 3 - 2 కానీ చేయాలి. ఏ సమ్లో అయినా సరే దీన్ని ఈక్వేషన్ 5 తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనకి ఈక్వేషన్ 3 - ఈక్వేషన్ 4 కానీ 4 - 3 కానీ లేదా 3 - 4 కానీ చేస్తాం. 4 - 3 కానీ 3 - 4 కానీ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4. సో నీకు 4 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 4 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత 2 - 3 కానీ 3 - 2 కానీ చేయాలి. 2 - 3 కానీ 3 - 2 కానీ చేయాలి. చేస్తే ఈక్వేషన్ వచ్చేదానికి 5 ఈక్వేషన్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నీకు 4 - 3 కానీ 3 - 4 కానీ చేయాలి. సో స్టార్టింగ్ నెంబరు 8g ఉంది ఇక్కడ స్టార్టింగ్ నెంబరు ఇక్కడ నీకు 0 ఉంది, g టర్మ్ లేదు కాబట్టి ఫస్ట్ 4 - 3 చేస్తాం. 4 - 3 చేస్తాం. 4 - 3 చేస్తే 8g + 10f + c + 41 = 0. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఈ 0 + 2f + c + 1 = 0 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ నీకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మైనస్ సిసి క్యాన్సిల్. 8g - 0 అంటే 8g. నెక్స్ట్ 10f నుంచి 2f పోతే 8f. నెక్స్ట్ 41 నుంచి 1 పోతే 40 = 0 విచ్ ఇస్ ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 6 వచ్చింది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 6లో అన్నిట్లో కూడా 8 డివైడ్ చేస్తాం. అన్నిటిని కూడా 8 తో డివైడ్ చేస్తాం. డివైడ్ విత్ 8 ఆన్ బోత్ సైడ్స్. డివైడ్ విత్ 8 ఆన్ బోత్ సైడ్స్ చేస్తే g + f + 5 g + f + 5 = 0 which is equation 7. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ 5 ని ఈక్వేషన్ 7 ని సాల్వ్ చేసుకోవాలి. y సెక్షన్ మీద ఈక్వేషన్ 5 ని ఈక్వేషన్ 7 ని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేస్తే ఇక్కడ నీకు ఇక్కడ 4 ఇక్కడ -2 ఇక్కడ 3 ఉంది. సాల్వ్ ఇక్కడ నీకు 5 and 7 ఈక్వేషన్స్. సాల్వ్ 5 and 7 ఈక్వేషన్స్ ఇస్తే దీన్ని ax + by + c = 0 గా కంపేర్ చేస్తే yc xy లో రాయాలి. అంటే మిడిల్ టర్మ్ ఫస్ట్ రాసుకోవాలి. మిడిల్ టర్మ్ అంటే -2 కాన్స్టెంట్ అంటే 3. సో నెక్స్ట్ మిడిల్ టర్మ్ ఫస్ట్ నెక్స్ట్ కాన్స్టెంట్ 3 ఇక్కడ
ఫస్ట్ టర్మ్ 4 మైనస్ 2 రాసుకోవాలి. -2 3 4 -2 నెక్స్ట్ ఇక్కడ నీకు 1 5 1 1 1 5 1 1 1 5 1 1 అన్నమాట ఈ టర్మ్స్ ఓకేనమ్మా. సో రాస్తే ఇక్కడ నీకు g by 2 5s 10 నెక్స్ట్ -3 1s 3 equal to f by 3 1s 3 minus 4 5s 20 equal to 1 by 4 1s 4 minus of x plus 2. So g by -2 into 5 అంటే -10 -2 into 5 అంటే -10. సో అలాగే f by 3 into 1 అంటే 3 minus 5 4s 20 equal to 1 by 4 1s 4 minus of minus plus అయింది plus 2. సో g by ఇక్కడ నీకు -13 equal to f by -17 equal to 1 by 6. So g equal to -13 by 6, f equal to -17 by 6 వచ్చింది. సో g వాల్యూని f వాల్యూని సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 2 లో g వాల్యూ పెట్టి c వాల్యూ వచ్చింది. సో కాబట్టి సబ్స్టిట్యూట్ g వాల్యూ in equation 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నీకు 4 into -13 by 6 plus c plus 4 equal to 0. So 2 టర్మ్ ఇక్కడ 2 times 3 times. సో నెక్స్ట్ స్టెప్ లో -2 13 26. సో -26 by 3 అంటే తీసుకుంటే +26 by 3 c equal to 26 by 3 -4. సో ఇక్కడ నీకు 2 13s 26 -26 by 3 అంటే తీసుకుంటే +26 by 3 +4 అంటే -4 26 by 3 -4 వచ్చింది. సో LCM చేస్తే ఇక్కడ నీకు c వాల్యూ 26 minus 3 4s 12 by 3 is equal to 14 by 3 వచ్చింది. c వాల్యూ 14 by 3 వచ్చింది. సో ఇప్పుడు వచ్చినటువంటి సబ్స్టిట్యూట్ g f c ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² + 2 into g అంటే ఇక్కడ నీకు -13 by 6 వచ్చింది. x plus 2 into f అంటే -17 by 6 y plus c అంటే 14 by 3 equal to 0. 6 2 3 times చేసాం. అలాగే 2 టైమ్స్ 6 లో 3 టైమ్స్ పోయింది. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ నీకు x² plus y² ఆఫ్ ఇక్కడ డినామినేటర్ 3 వచ్చింది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి దీన్ని 3 గా మల్టిప్లై అవుతుంది. సో 3 of x² plus y² అలాగే -13 ones 13x అలాగే -17 ones 17y plus 14 equal to 0 వచ్చింది. ఇది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. అయితే మనకి ఏమన్నాడు 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు. 4 పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అన్నాడు కాబట్టి ఇఫ్ కాన్సైక్లిక్ అన్నాడు కాబట్టి ఫోర్త్ పాయింట్ ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీని ఈక్వేషన్ 8 గా తీసుకోండి. ఈక్వేషన్ 8 గా తీసుకుంటే సబ్స్టిట్యూట్ 0, c ఇన్ ఈక్వేషన్ 8 సరే అదే సర్కిల్ మీద ఉంటుంది. కాన్సైక్లిక్ అంటే ఫోర్త్ పాయింట్ కూడా అదే సర్కిల్ మీద ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ అనుకున్నాం 3 of x² plus 3 of y² అలాగే -13x -17y plus 14 equal to 0 వచ్చింది మనకి సర్కిల్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు మనకి ఫోర్త్ పాయింట్ d అంటే 0, c లైస్ ఆన్ ద సేమ్ సర్కిల్. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నీకు ఈ సింప్లైజ్ 3 into x² చోట 0 పెట్టుకోవాలి ప్లస్ y² చోట c పెట్టుకోవాలి -13 into x² చోట 0 పెట్టుకోవాలి. అలాగే -17 into y చోట c పెట్టుకోవాలి ప్లస్ 14 equal to 0 వస్తుంది. సో ఇప్పుడు మనకి -17c అలాగే ప్లస్ 3c అంటే -17c ప్లస్ 3c అంటే -14c అవుతుంది. సో x² అంటే 0, స్క్వేర్ అంటే 0, y² అంటే c². సో 3c² అలాగే -c²
17c మైనస్ 17c ఏం చేస్తాం అంటే మైనస్ 3c మైనస్ 14c అని రాస్తాం ప్లస్ 14 ఈక్వల్ టు 0 ప్లస్ 14 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి 3c స్క్వేర్ మైనస్ 17cని మైనస్ 3c మైనస్ 14c రాసాము, అలాగే ప్లస్ 14 రాసాము ఈక్వల్ టు 0 అవుతుంది. సో 3c స్క్వేర్ 3cలో రెండిట్లో 3c కామన్ తీస్తే రెండిట్లో 3c కామన్ తీస్తే ఇంకా ఎంత వచ్చింది c వచ్చింది, c మైనస్ 1 వచ్చింది. అలాగే ఇక్కడ మైనస్ 14 రెండిట్లో కామన్ ఇస్తే మైనస్ 14 రెండిట్లో కామన్ ఇస్తే c మైనస్ 1 వచ్చింది ఈక్వల్ టు 0, విచ్ ఇంప్లైస్ ప్రొడక్ట్ c మైనస్ 1 ఈక్వల్ టు 0. అలాగే 3c ప్లస్ 3c మైనస్ 14 ఈక్వల్ టు 0, c మైనస్ 1 ఇంటూ అలాగే 3c మైనస్ 14 ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే c ఈక్వల్ టు 1 c ఈక్వల్ టు 14/3 వచ్చింది. అంటే c ఈక్వల్ టు 1 అనేది ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చాడు, 0 ఆల్రెడీ ఇచ్చాడు. c ఈక్వల్ టు 1 పెడితే 0 అవుతుంది కాబట్టి ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో c ఈక్వల్ టు 14/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. c ఈక్వల్ టు 14/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సైక్లిక్ అని ఇచ్చినప్పుడు ఫస్ట్ 3 పాయింట్స్ కి సర్కిల్ ఈక్వేషన్ కనుకొని ఫోర్త్ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. షో దట్ ఇట్ ఈస్ నాన్ సైక్లిక్ అన్నా సరే ఫస్ట్ 3 పాయింట్స్ నుంచి సర్కిల్ ఈక్వేషన్ కనుకొని ఆ తర్వాత ఫోర్త్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో తీసుకుంటే రైట్ సైడ్ 0 వస్తుంది. అప్పుడు నాన్ సైక్లిక్ అని ప్రూవ్ అవుతుంది.